హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటా ఇవి అనుకుంటున్నారా? మటర్ అండి, అంటే గ్రీన్ పీస్ అండి. అవి ఈ సీజన్లోనే ఎక్కువగా ఉంటాయి కదా, కాబట్టి మటర్ని పన్నీర్ని యూస్ చేసి చపాతీలోకి అయితే ఒక కర్రీ తయారు చేద్దామని ఈరోజైతే మీకైతే ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఈరోజు మటర్ పన్నీర్ కర్రీ అండి. అది ఎలా తయారు చేస్తారో ఫుల్ వీడియో అయితే చెక్ చేయండి. ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్స్ మటర్ అండ్ పన్నీర్ కదండి. వీటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఫస్ట్ మనం తెలుసుకుందామండి. ఏదైనా మనము కిచెన్లో వంట చేసేటప్పుడు ఆ ఐటమ్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుంటే మనకి చాలా మంచిదండి. మటర్‌లోను, పన్నీర్‌లోను సేమ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మటర్ అయితే బ్లడ్ షుగర్‌ని అయితే కంట్రోల్ చేస్తుందండి. డైజెషన్ సిస్టమ్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది మటర్ అనేది. ఇది చాలా ప్రోటీన్ అండి. హై ప్రోటీన్ ఉంటుంది మటర్‌లో. అండ్ ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. మటర్‌లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి అండ్ విటమిన్ కే చాలా ఎక్కువగా ఉంటాయండి మటర్‌లోని. అండ్ కమింగ్ టు ద పన్నీర్ అండి. పన్నీర్ ఎస్పెషల్లీ వెజిటేరియన్స్‌కి చాలా మంచిదండి. హై క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అనేది పన్నీర్లో ఉంటుంది. అండ్ రిచ్ కాల్షియం ఉంటుందండి. అండ్ విటమిన్ బి12 అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వెజిటేరియన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మజిల్ అండ్ బోన్ హెల్త్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి పన్నీరు. ఇంకా కమింగ్ టు కర్రీ ప్రిపరేషన్‌కొస్తే మనం పన్నీర్‌ని చిన్న క్యూబ్స్‌లా కట్ చేసుకొని, కొద్దిగా గీ వేసుకొని వాటినైతే ఫ్రై చేయాలండి. మరీ ఎక్కువగా మనం పన్నీర్‌నైతే ఫ్రై చేయకూడదు. కొద్దిగా పన్నీర్‌ని ఫ్రై చేయాలి. నెక్స్ట్ అదే బాండ్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర, ఒక 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క చిన్నది వేయాలండి. వేసి బాగా కలపనివ్వాలి. దీనికైతే ఆనియన్స్‌ని బాగా చాప్ చేసుకోవాలండి. మనము ఆనియన్స్‌ని బాగా చాప్ చేయలేము అనుకుంటే, మనము మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్‌లా చేసుకొని అది కూడా వేసుకోవచ్చండి. బట్ ఇలా చాప్ చేసుకుని ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఆనియన్స్ కొద్దిగా బాగా మగ్గాలంటే అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ బాగా మగ్గుతాయి. ఆనియన్స్ అన్నీ బ్రౌన్‌గా వచ్చే వరకు మనం అసలు కర్రీని టచ్ చేయకూడదండి. ఆనియన్స్ బ్రౌన్‌గా వచ్చిన తర్వాతే మనము నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. కొద్దిగా ఆనియన్స్ ఫ్రై చేయడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. బిఫోర్ ఆనియన్స్ ఫ్రై చేసే ముందు నేను జింజర్ గార్లిక్ పేస్ట్‌ని అయితే ఫ్రై చేయలేదు. అందుకనే మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా నేనైతే ఫ్రై చేస్తున్నాను. వన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్‌ని అయితే శుభ్రంగా కలిపేసాను. ఇదిగోండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండీ! ఇప్పుడు పెద్ద సైజు టమాటాలను తీసుకొని బాగా మిక్సీ చేయాలండి. అంటే చాలా థిక్‌గా ఉండాలి మిక్సీ చేసిందనేది. చాలా సాఫ్ట్‌గా కూడా మిక్సీ చేయాలి. తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ ధనియాలు, జీలకర్ర పొడి వేశాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఏమొచ్చి నేను కారం అయితే వేశానండి. కొద్దిగా ఉప్పండి. ఆల్రెడీ మనము ఆనియన్స్‌లో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదు. కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసేయాలండి. సో దట్ మనకది బాగా మగ్గుతుంది. తర్వాత అవి పచ్చివాసన పోయే వరకు మనం వేపుకున్న తర్వాత అందులో మనమైతే గ్రీన్ పీస్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి గ్రీన్ పీస్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. ఒక 10-15 మినిట్స్‌లో అయితే కుక్ అయిపోతాయి. మామూలు బఠాణీ ఉడికినంత సేపు కూడా ఇది ఉడకదండి. మామూలు బఠానీని కొద్దిగా ఎక్కువ సేపే ఉడకనివ్వాలి. కాపోతే ఈ మటర్‌నయితే కొద్దిగా సేపు ఉడికితేనే అవి ఉడికిపోతాయండి. ఇదిగోండి మటర్ అయితే ఉడికిపోయాయి. కాబట్టి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉంటాయి కదండీ! అవి అందులోకి యాడ్ చేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత కర్రీ ఎక్కువ సేపు ఉడకక్కర్లేదండి. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఈ గ్రేవీ మనకి చపాతీలోకి థిక్‌నెస్ వచ్చిందా అనే వరకు మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. వన్స్ మనకు ఆ కన్సిస్టెన్సీ అనిపించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేయడమే. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇది చాలా హెల్తీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలా చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చపాతీలు. మరిన్ని విషయాల గురించి నా ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.